తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కెపుణ్య అండి. ఏం ఏం పేరండి? కెపుణ్య. నిపుణ్య. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/2/2001. 6/2/2001. 6th ఫిబ్రవరి. అవును, 2001. పుట్టిన టైం చెప్పండి అమ్మా. తెల్లవారుజామున 3:30. తెల్లవారుజామున 3:30, 3:30 ఓకే. మీరు పుట్టింది ఎక్కడమ్మా? మంగళగిరి దగ్గర ఉన్న నూతకి గ్రామంలో. ఓకే. ఇప్పుడు తెల్లవారితే డేట్ 6వ తారీఖేనమ్మా? ఏంటండి? తెల్లవారితే డేటు 6వ తారీఖేనా? 6వ తారీఖే తెల్లవారితే. ఓకే, మాట్లాడండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో గురుగారితో చెప్పి అడగండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు. అదే వివాహం ఎప్పుడు జరుగుతుంది అని, జాబ్ గురించి ఎప్పుడు వస్తుంది అని. మీ నక్షత్రం ఆరుద్ర, 4వ పాదం, మిథున రాశి, ధనుర్లగ్నం తెలుసమ్మా? తెలుసండి. అదే ఓకే. మిథున రాశి అని తెలుసు. ఏ రాశి? మిథున రాశి. మిథున రాశి అని తెలుసు. ఓకే. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం గుర్తుపెట్టుకోండి. ధనుర్లగ్నం మీది. ఏంటండి? ధనుర్లగ్నం. ఓకే. మీరు మంచి తెలివిగల వాళ్ళేనమ్మా. బుధుడు కుంభరాశిలో ఉన్నాడు, వక్రించి వెనక్కి వచ్చి మకర రాశిలోకి వచ్చి గురువును కలుస్తున్నాడు. అందువల్ల మీరు తెలివిగల వాళ్ళే. కానీ దురదృష్టవశాత్తు శని బుధుడిని దెబ్బతీస్తున్నాడు. బుధుడు శని ఇంట్లో ఉండడం, శనిని కలుస్తున్నాడు. అందువల్ల మీకు కొంత బద్ధకం, నిర్లక్ష్యం, వేరే వ్యాపకాల మీద ధ్యాసతోటి భగవంతుడు ఇచ్చిన తెలివితేటలు పూర్తిగా ఉపయోగించుకోవటం లేదు. అంతేకాకుండా బుధుడిని రాహు కూడా దెబ్బతీస్తున్నాడు. అందువల్ల పూర్తిగా చదవడానికి, బాగా చదవడానికి కొంచెం ఇష్టం ఉండదు. చదువు పట్ల అంత ఇష్టం ఉండదు. కష్టం చేయడం పట్ల అంత ఇష్టం ఉండదు. అలాగే బుధుడిని కేతువు కూడా దెబ్బతీస్తున్నాడు. అందువల్ల ఈ కారణం వల్ల మీకు ఉద్యోగం దొరకడంలో సమస్య ఏర్పడ్డది. కానీ శనితోటి గురువు ఉన్నాడు. అందువల్ల మీకు మంచి వృత్తి, అలాగే శుక్రుడితోటి గురువు ఉన్నాడు. మంచి సంపాదన డెఫినెట్గా ఉండి తీరాలి. కానీ మీరు కష్టపడటం లేదు, అందువల్లనే మీకు రావటం లేదు. అంతేగాని మీకు భగవంతుడు ఇచ్చిన అపారమైన తెలివితేటలను సరిగ్గా ఉపయోగించుకుంటే, కష్టపడితే మీకు ఉద్యోగం దొరుకుతుంది. అలాగే మీకు పెళ్లి విషయానికి కూడా వచ్చేటప్పటికి కుజుడు గురువుతో ఉన్నాడు. అందువలన మీకు మంచి భర్త లభిస్తాడు, మంచి దాంపత్య జీవితం ఉంటుంది. అయితే కుజుడిని రాహు, కేతు ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసమే మీరు ఆ పూజలు చేసుకునేటట్లయితేను వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, అది అయిపోయిన తర్వాత శని, రాహు, కేతులను ప్రార్థించితే మీకు అతి త్వరలో కష్టపడాలి. మీరు ఒళ్ళు అలవకుండా నేను ఉంటే లాభం లేదు. కష్టపడాలి, విపరీతంగా కష్టపడి చదివితే మీకు డెఫినెట్గా ఉద్యోగం దొరుకుతుంది, త్వరగా పెళ్ళి అవుతుంది, మంచి దాంపత్య జీవితం ఉంటుంది. మీకు భగవంతుడు మంచి భర్తనే రాసి పెట్టాడు. కానీ అక్కడ శని, రాహు, కేతులు కూడా ఇచ్చాడు. అందుకోసం మీకు ఇబ్బందులు తప్ప మీరు పూజలు చేసుకుంటూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. అది ఓకేనండి, విన్నారు కదా. మరి మీరు కూడా ఎలా